హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ని చూసేద్దాం. ముందుగా అయితే బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ మన వైపు ఉంటూ మిషన్ అంచులు ఆపోజిట్లో ఉండాలి. ఈ కింద అయితే క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత ఎక్కువైన క్లాత్ని కట్ చేయాలి. ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ చివరన 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. భుజాలని ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ పైన ఉండేలా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టి స్ట్రైట్ గా బ్లౌజ్ కింద వరకు కొలుచుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల్ని బ్లౌజ్ పొడవు కింద మార్క్ చేసుకోవాలి. అదే కొలతని ఇక్కడ కానీ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజు దగ్గర కొలుచుకోవాలి. కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టిని వదిలేసి టేపుని ఇలా పెట్టి కొంచెం కొంచెం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నామంటే నడుము లూజు వస్తుంది. నడుము లూజు ఎంత వచ్చింది? 34 ఇంచులైతే వచ్చింది. ఆ 34 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలంటే టేప్ని 34 ఇంచులకి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 34 ఇంచుల్లో హాఫ్ వస్తుంది. హాఫ్ ఎంత అంటే 17 ఇంచులు. 17 ఇంచుల్లో మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటే 34లో 4వ భాగం అయితే వస్తుంది. 34 ఇంచుల్లో 4వ భాగము 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం టేప్ని ఆఫ్ చేస్తూ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు బట్టి బ్యాక్ టక్స్ అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు వచ్చింది. దానికోసం 4 ఇంచుల పొడవుతో డాట్స్ అయితే వేసుకోవాలి. దానికి మార్క్ అయితే చేసుకొని ఇక్కడ లాస్ట్లో 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, దానికి ఇక్కడ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ అయితే 5.5 ఇంచులు పెడుతున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ 6 అయితే పెడుతున్నాను. స్ట్రైట్ లైన్ కోసం మళ్ళీ 2 చోట్ల మార్క్ అయితే చేస్తూ ఇప్పుడు షోల్డర్ లెంత్ ఎంతైతే పెట్టుకున్నామో స్ట్రైట్ లైన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ను కలుపుతూ డ్రా అయితే చేస్తున్నాను. చంక కరువు అయితే తీసుకోవాలి. చంక కరువు కోసం టేప్తో 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి అంటే నడుము లూజుల్లో 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే 9.5 వచ్చింది. ఈ ఆముల దగ్గర చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు అయితే మార్క్ చేసుకొని
ఈ రెండు డాట్ని కలుపుతూ స్కేల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ పార్ట్ అయితే తీసుకుందాం. నెక్ వచ్చేసి 2.2 ఇంచులు, మిగతాది షోల్డర్ కోసం. తర్వాత ఈ ఆముల్ స్కేల్ అయితే ఆముల్ రౌండ్ కోసం చాలా బాగా ఉపయోగం అవుతుంది. కొత్త వారి కోసమైనా ఎవరైనా డ్రా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే ఇలా పెట్టేసుకొని డ్రా అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే నెక్ వచ్చేసింది, ఆముల్ రౌండ్ వచ్చేసింది, చెస్ట్ నడుము లూజ్ అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ కోసం అయితే ఆది బ్లౌజ్ తీసుకొని భుజాలు ఇట్లా పట్టుకొని కొలత అయితే చూసుకోవాలి. ఇలా అయితే చూసుకున్నామంటే బ్యాక్ పార్ట్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడికైతే వచ్చింది. దీనిపైన ఒక 1/2 ఇంచు పైకి అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఎడల్పు మార్క్ చేసుకోవాలి. ఎడల్పు అయితే 3 ఇంచులు అయితే పెట్టాను. డ్రా అయితే చేసుకొని పైన భుజాలకి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు బాక్స్ లాగా వస్తుంది. ఈ కర్వ్ స్కేల్తో డ్రా అయితే చేసుకోవాలి. బ్యాక్ టక్స్ నుంచి 1/2 ఇంచ్ డౌన్ అయితే చేసుకొని స్కేల్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ నడుము దగ్గర, తర్వాత ఆముల్ రౌండ్, తర్వాత భుజాలు ఫ్రెండ్స్. నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోకూడదు. తర్వాత బ్యాక్ టక్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఆముల్ ఫిట్టింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ అయితే చూసేద్దాం. ఫోల్డింగ్ మన వైపు ఉంటూ ఓపెన్ ఆపోజిట్ ఉండాలి. కింద కానీ ఓపెన్ ఉంటుంది. ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మొత్తానికి 4 మడతలు అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఆముల్ రౌండ్లో కొద్దిగా చంక రౌండ్ అయితే చూసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. కింద క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకొని కింద ఎమ్మింగ్ కోసం 1.2 ఇంచులకైతే మార్క్ చేసుకొని ఈ 2 మార్కులను కలుపుతూ డ్రా అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు అయితే చూసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వీటికి వచ్చింది. పైన ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ డ్రా చేసుకొని మొత్తం పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకొని లాస్ట్లో అదే పొడవుని మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసుకోవడం కోసం హ్యాండ్స్ డౌన్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చంక డౌన్ ఎంత వచ్చింది? 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచుల్లో 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడైతే డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్లో ఇది హెడెల్ప్ అన్నమాట. హ్యాండ్స్ హెడెల్ప్. ఆ 2 ఇంచులు ఖర్చులు కానీ దీంట్లోనే కలిసిపోతుంది. ఇప్పుడు పైన 2 ఇంచులకు ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది డౌన్ కోసము. తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూసుకొని కింద అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దానికి 2 ఇంచులు ఖర్చులకి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ కర్వ్ అయితే తీసి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ముందు కరువు భాగం కట్ చేసుకొని ఈ జాయింట్లకైతే ఎడల్పులో తక్కువ వచ్చింది కదా, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ క్లాత్ అయితే కట్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ కర్వ్ అయితే తీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఖర్చు, ఫిట్టింగ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని
హెమ్మింగ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కర్వ్ అయితే ఫ్రంట్ పార్ట్ కర్వ్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. మనము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ అయితే వేసుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగ్ ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీసుకొని డాట్స్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ డాట్స్ అయితే పెట్టుకోవాలి. చంక డౌన్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్లో షేప్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత భుజాల దగ్గర ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో డాట్స్ పెట్టి అవన్నీ స్కేల్ కొట్టుకోవాలి. చంక డౌన్ కోసం బ్యాక్ పార్ట్ చంక డౌన్ వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ డౌన్ అయితే ఉండాలి. తర్వాత కింద పొడవు తగ్గించుకోవాలి. 2 ఇంచులు పొడవు తగ్గించుకొని డ్రా అయితే చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కింద టక్స్ వస్తుంది ఫ్రెండ్స్. అలా ఫ్రంట్ షేప్ వచ్చే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ 2.5 ఇంచులు ఒకసారి మళ్ళీ ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. భుజాల దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి, ఖర్చు అనే గుర్తు కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా నెక్ అయితే డ్రా చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ నుంచి ఉక్స్ పట్టి వరకు కొలత అయితే తీసుకోవాలి. తర్వాత ఎడల్పు అయితే మార్క్ చేసుకోవాలి. ఎడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. డ్రా చేసుకొని పైన భుజాలకి జాయింట్ చేసి ఒక బాక్స్ లాగా అవుతుంది. భుజాలు జారకూడదు అనుకుంటే మనము ఒక 1/2 ఇంచ్ నెక్ వైపు డౌన్ చేసుకోవాలి. భుజం నుంచి చేసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర 2 గీతలు బయటికి అయితే మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర 2 గీతలు లోపలికి అయితే మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ బెల్ట్ దగ్గర గ్యాప్ అయితే రాదు. క్రాస్ బెల్ట్ అంటించుకునేటప్పుడు ఖర్చుల కోసం అయితే యూజ్ అవుతుంది. నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్లో మనం ఫ్రంట్ పార్ట్ గ్యాప్ అయితే వస్తుంది కదా, అలా రాకూడదంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఉంటుంది కింద అనేది కొలుచుకొని దాంట్లో 1 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆ కొలత అయితే ఫ్రంట్ పార్ట్లో రావాలి ఫ్రెండ్స్. రావాలంటే మనము వీడియోలో చూపించిన విధంగా చూసుకోవాలి ఎంత వచ్చింది అక్కడ నుంచి అక్కడి వరకు. తర్వాత ఇక్కడ టక్స్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, అదంతా వదిలేసి మళ్ళీ మనం ఫస్ట్ చూసిన దాన్ని వదిలేసి అక్కడి నుంచి అయితే పెట్టుకోవాలి. మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే వచ్చిందో అంత వచ్చేలాగా డ్రా చేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ గ్యాప్ అయితే రాదు. టక్స్ అయితే డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఖర్చు దగ్గర హాఫ్ చేసుకొని తర్వాత ఎడల్పు చూసుకొని మార్క్ అయితే చేసుకొని స్ట్రైట్ లైన్ కొట్టుకొని చెస్ట్ లూజ్ బట్టి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే నేను 3.5 ఇంచులు మెయిన్ డాట్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్కేల్ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్, డాట్స్ని కలుపుతూ. తర్వాత ఇంకో డాట్ అయితే మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచులకు ఒక మార్కు. తర్వాత పొడవు అయితే మార్క్ చేసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి అన్ని సైజుల వాళ్ళకి
2.5 పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత చంక అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి 1/2 ఇంచు వదిలేసి మళ్ళీ ఇంకో 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. దాని లోపలే మనకి ఈ 3వ డాట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 3వ డాట్ వచ్చేసి 3.5 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, సైజు బట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత భుజాలు జారకుండా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి నెక్ భాగము వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత టక్స్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కింద మెయిన్ డాట్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత హాముల్ రౌండ్ అంటే చంక రౌండ్, తర్వాత క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే చూద్దాం. బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అయితే చూసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం దాంట్లో 1 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకుంటే 10.5 ఇంచులు అయితే వచ్చి, పొడవు అయితే 10.5 ఇంచులు. ఒకవైపు 3.5 తీసుకోవాలి. తర్వాత ఇంకో వైపు 3 ఇంచులు. తర్వాత 3.5 ఇంచులకి మనం డౌన్ అయితే తీసుకోవాలి. అక్కడ 2.5కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ అయితే చేసుకొని 1/2 ఇంచ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక డ్రా అయితే చేసుకోవాలి. కరువు లాగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియోలో ఎంత అవుతుందని నేను అన్నీ క్లియర్గా చెప్పట్లేదు ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయితే ఎవరు చూడరు కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నెక్ పైపింగ్ కోసం అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో 2 విధాలుగా అయితే చూపించినాను ఫ్రెండ్స్. ఒకటి టేప్తో డ్రా అయితే చేసుకోవాలి. 1.2 లేకపోతే 1 ఇంచ్తో కుట్టగలం అనుకుంటే 1 ఇంచ్ అయితే తీసుకోవచ్చు. లేదు మనకి కొద్దిగా కష్టం అవుతుందంటే 1.2 లాగా తీసుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్, బాగా సరిపోతుంది. తర్వాత రెండో మెథడ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవచ్చు. స్కేల్ అయితే కరెక్ట్ 1 ఇంచ్ 1.2లోగా ఉంటుంది. ఇది కానీ కరెక్ట్గా మనకి నెక్ కోసం అయితే సరిపోతుంది. ఇంకోసారి అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, క్రాస్ లేకుండా మనకి ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే నెక్ పీస్లు అయితే ఎన్నన్నా డ్రా చేసుకోవచ్చు. నెక్ పైపింగ్ కోసం అయితే పొడవు ఉండేలాగా చూసుకోవాలి పీసెస్. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అయితే మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి. 3 ఇంచులకు ఒక పీసు, 2 ఇంచులకు ఒక పీసు, పొడవు ఉన్నా కానీ పర్వాలేదు. తర్వాత మనము చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెన్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. దానికోసం 1.5 లేకపోతే 1.2 అలా పీసెస్ అయితే కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని కింద 1/2 ఇంచ్ డౌన్ చేసినాం కదా, అదొకటి కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ బ్యాక్ నెక్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. మనం అన్నీ సర్దేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో లెంతీగానే ఉంది, ఫుల్ వీడియో కదా ఫ్రెండ్స్. ఇంకోసారి ఇంకా తక్కువ టైంతో బ్లౌజ్ అయితే కట్ చేసే విధానం అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.